వాళ్ళకు ఒక అర్థం రాత్రి 12కి ఫోన్ చేస్తాడు వాడు. ఏంటయ్యా 12కి ఫోన్ చేసామంటే 12 కదండి అయింది, ఏదో ఏదో అర్ధరాత్రి తెల్లారగట్ట సాయంత్రమో చేసినట్టు. ఇంకొకటి ఏమంటాడంటే లేదు మేడం నేను ఇప్పుడే చూశాను అందుకని చేశాను, ఇప్పుడు చూస్తే ఇప్పుడే చేసేయాలి, అది ఏమైనా ప్రాణాపాయమా రేపు పొద్దున్న చేయకూడదా. ఇంకొకటి అంటాడు నేను ఫీడ్ చేసుకుంటానండి, ఫీడ్ చేసుకుంటుంటే తగిలి మీకు వచ్చింది అంటాడు. రకరకాల మీరు మాట్లాడితే మాత్రం గంట మాట్లాడతారు అందులో. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి అబద్ధం చెప్తున్నారు, కానీ ఇలాంటి అన్లిమిటెడ్ కాల్స్ వస్తాయి. తెల్లారగట్ట లేదు, రాత్రి లేదు, పగలు లేదు, మెసేజ్లు కర్మజాలక. వాట్సాప్ ఇది పబ్లిక్ నెంబర్ అయిపోయింది కదా, ప్రతివాడు ఒక వాట్సాప్. నిన్న పంపించాడు ఆయన, మీకు చూపిస్తాను. ఒక 10 ఫోటోలు పెట్టాడు ఆయన, ఈ యాంగిల్లో ఈ యాంగిల్లో. ఆయనకి 61 సంవత్సరం. 61 సంవత్సరంలో ఇన్ని యాంగిల్స్ పెట్టడం అవసరం అసలు? ఏం చెప్తామండి. అలా వాళ్ళలో ఉత్సాహం పెంచుతున్నారు మేడం. ఉత్సాహం కాదండి, అది కూడా ఒక దాన్ని ఏమన్నాలో మరి తెలీదు, ఒక వ్యసనం అనుకుంటా. అంటే నేను నమస్కారం అండి ఆయన కూడా పెట్టాడు, ఇదిగో ఏమీ లేదు, మాట మంతి ఏమీ లేదు, ఓన్లీ. ఇంకా కొంతమంది పెడతారు హాయ్ హాయ్ అనడానికి నేను ఏమన్నా 10 ఏళ్ళ పడుచు పిల్లనా, నీ ఫ్రెండ్నా, ఏ రకంగా నువ్వు నాకు హాయ్ అని పెట్టావు? ఎవరన్నా తెలిసిన వాళ్ళైతే హాయ్ అంటాం, హలో అంటాం. నేను కాదు కదా, నేను నీకంటే 2 రెట్లు పెద్దదాన్ని, నా వయసుకైనా రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే హాయ్ హోయ్ అని ఒకడు పెడతాడు. వాడు హాయ్ స్పెల్లింగ్ కూడా రాయలా, తప్పు, స్పెల్లింగ్ కూడా తప్పు. స్పెల్లింగ్ ఏంటంటే ఏదో చెప్పాడు, అది కాదయ్యా స్పెల్లింగ్, వాడు ఇంటర్మీడియట్ చదివాడు. నీకు తెలిస్తే అవునప్పుడు హాయ్ ఎందుకు మేడం అంటే పోలేదా, తెలుగులో రాస్తే పోలేదా? ఇలాంటి రకరకాల ఏమొస్తాయంటారు, ఏం చెప్పాలి చెప్పండి. సో తోడు నీడ రాజేశ్వరి గారిని అప్రోచ్ అవ్వాలంటే ఎట్లా అప్రోచ్ అవ్వాలి? ఫోనేనండి. ఓకే, నా ఫోన్ నెంబర్ చెప్తాను, నా ఫోన్ నెంబర్ వేయండి. చాలామంది అది చూసి